మహాలక్ష్మి ఇంట్లోకి వెళ్ళగానే అక్కడ ఉన్న వాతావరణం చూసి షాక్ అవుతుంది. ఇంట్లో ఒకవైపు జ్వరం వచ్చిన పేషెంట్ ఉన్నారు, కానీ ఇల్లంతా ఏంటి ఇలా ఉంది అని మహాలక్ష్మి లోపలికి అడుగుపెట్టగానే చూసి స్టాక్ అవుతుంది. ఆ తర్వాత ఇక అక్కడున్న వాళ్ళతో అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇక మహాని చూసి అన్నయ్య అని గట్టిగా కేకలు వేసి పిలుస్తాడు కేశవ. మహాని చూసిన మాధవ ఒక్కసారిగా సంతోషంతో ఉప్పొంగిపోతాడు. మహాలక్ష్మి మళ్ళీ రావడం చూసి మహాలక్ష్మి వచ్చేసావా అని అడుగుతారు. ఇంట్లో ఏంటి ఇలా ఉంది పెద్ది అని అంటుంది మహాలక్ష్మి. ఒకవైపు జ్వరం వచ్చి వాడు బాధపడుతుంటే ఇల్లంతా ఏంది ఇంత చందాలంగా ఉంది, నేను వీడిని తీసుకొని వెనకాల కూర్చుంటాను, వెంటనే ఇల్లంతా క్లీన్గా ఉండాలి అని ఆర్డర్ వేస్తుంది. అది విన్న నారాయణ శివంగి ఆన్ డ్యూటీ అని అనుకుంటూ ఉంటాడు. మహాలక్ష్మి ఇంట్లోకి రాగానే పెద్ది నాకు ఒక టీ పెట్టిస్తారా, హాస్టల్లో టీ చండాలంగా ఉంది, దానివల్లే టీ తాగడమే మానేశాను, మీ చేతి టీకి టేస్ట్ ఎక్కడా రాదు అని మహా అంటుంది. అయ్యో క్షమించమ్మా, నువ్వు వస్తావని ముందే తెలిస్తే నేను నీకోసం టిఫిన్ చేసి పెట్టేవాడిని కదా అని మాధవ అంటాడు. టిఫిన్ ఏమీ వద్దు పెద్ది, నాకు టీ ఒక్కటే చాలు అని మహాలక్ష్మి టీ తాగిన తర్వాత చాలా సంతోషంగా ఉంటుంది. ఇక నేను వెళ్ళొస్తాను అని అనగానే అందరూ మహాలక్ష్మి వెళ్ళిపోతుందని బాధపడుతూ ఉంటారు. చక్రి మీరు ఇక్కడే ఉండండి, నన్ను క్షమించండి అని ఎంతగా బ్రతిమిలాడినా కూడా నీ కూతురు మహాలక్ష్మి నేను వెళ్తున్నాను అని చెప్పకుండానే బయటికి వచ్చేస్తుంది. నిజంగానే వెళ్ళిపోతుందని అంతా అనుకుంటారు. అయితే కన్నా మాత్రం వదిన మీతో బయటికి వెళ్ళాలని ఉంది అని ప్రేమగా అడగటంతో ఇక మహాలక్ష్మి ఒప్పుకుంటుంది. మహాలక్ష్మి కన్నాతో కలిసి గుడికి వెళ్తుందని చక్రి కూడా అక్కడికి వెళ్ళాలని అనుకుంటాడు. అయితే చక్రి ముందుగానే గుడికి వెళ్ళడంతో అక్కడికి వెళ్ళిన మహాలక్ష్మి కన్నా ఇద్దరు కూడా షాక్ అవుతారు. దారిలో వాళ్ళిద్దరూ కూడా మీ వదిన వెళ్ళిపోయింది కదా మళ్ళీ ఎందుకు వచ్చింది అని అనడంతో మహాలక్ష్మి ఏంట్రా ఇది, నేను వెళ్ళిపోయిన విషయం అందరికీ ఎలా తెలిసింది అని అనుకుంటుంది. ఊర్లో వాళ్ళందరూ అంతే వదిన, మీరేమీ పట్టించుకోకండి అని కన్నా అంటాడు. ఇక చక్రి మహాలక్ష్మి వాళ్ళ దగ్గరికి వచ్చి నన్ను క్షమించండి అని ఎంతగా అడుగుతున్నా అస్సలు ఒప్పుకోడు. ఇక సరే అని చెప్పి ఇక సైలెంట్ అయిపోతాడు. ఆ తర్వాత చేతిలో కర్పూరం పెట్టి వెలిగించి ఈ కర్పూరాన్ని ఎంతసేపు వెలిగించుకుంటారో చూద్దాం, అప్పుడు నేను ఆ ఇంట్లో ఉండాలా వద్దా అని ఆలోచిస్తానని మహాలక్ష్మి అయితే చక్రితో అంటుంది. దాంతో చక్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు.